హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ్జ వ్లాగ్స్. మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఇదే లాస్ట్ టైం మా సాత్వి చూడండి పౌడర్ రోబోట్ అవన్నీ చూస్తే చూడండి ఎంత బాగా అంటే అన్ని ఫుల్గా పెద్దగా పొట్లు అన్నవి కూడా ఎక్కువ పెట్టేసాను. ఎందుకంటారా మా సాత్వికి అంతకుముందు ఒక 3 days అయితే ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. కోడిపిల్ల ఏ విధంగా ముడుచుకుంటుందో ఆ విధంగా అయితే ముడుచుకొని పడుకునేది. ఇంకా బాగా దిష్టి తగిలేసింది అని చెప్పేసి సాత్వికి ఇదివరకు అసలు బొట్టు పెట్టేదాన్ని కాదు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టమన్న దాన్ని అస్సలు పెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఏదో పెడితే చిన్న డాట్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఇంకా లైన్ కాడ నుంచి దిష్టే తగిలిందేమో అని చెప్పేసి సాత్వికి చూడండి ఎలా తయారు చేశాను. ఇదివరకు తిలకంతో చిన్న డాట్ పెట్టేదాన్ని, ఇప్పుడైతే కాడికితోనే పెద్ద బొట్లు పెడుతున్నాను. ఇప్పుడు సాత్వి పెట్టింది కూడా కాడికితోనే పెట్టాను. మళ్ళీ అది చుక్కన అదంతా కూడా దిష్టి చుక్కలు కూడా చాలా పెట్టాను. కాళ్ళకి చేతులకి పక్కన సైడ్లు అంతా కూడా దిష్టి తగలకోకుండా ఉంటుంది ముందు జాగ్రత్త కోసం. పిల్లలు ఇలాగ ఆడుకున్నంతసేపు భలే ముచ్చలు కనిపిస్తే చక్కగా గిలిగిచ్చుకలాగా ఆడుతూ ఉంటారు. ఏమన్నా అయిందనుకోండి అస్సలు మనం తట్టుకోలేము పిల్లల్ని. మొత్తానికి అయితే మ్యాటర్కి వచ్చేద్దాము. సాత్వి లాస్ట్ డే కదా, ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి లాస్ట్ డే స్కూల్కి అని చెప్పేసి సాత్విని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా సాత్విని చెప్పలేమంటే నేను ఉన్నానని చెప్పేసి నెమ్మదిగా ఏ విధంగా ఇప్పుతుందో చూడండి. మామూలుగా అయితే అసలు సాత్వి ఇప్పేసి వెళ్ళి కూర్చునేదంట. లోపలికైతే టీచరు చెప్పులు అవన్నీ తీసుకొని రావద్దు అన్నారంట. అందుకని చెప్పేసి ఇప్పేసి నీట్గా వెళ్ళి కూర్చుంటే అక్కడ కూర్చోగానే ఇలాగ స్నాక్స్ అయితే పెడతారు వెళ్ళంగానే. అవి ఇక్కడ అంగన్వాడీలో కుర్కురేలు. ఫస్ట్లో అయితే కుర్కురేలు అంటే ఏంటో అనుకునేదాన్ని, తర్వాత అర్థమైంది ఇవి కుర్కురేలు. టేస్ట్గానే ఉన్నాయి, చక్కగా పిల్లలు తింటాక కూడా బాగుంటాయి. హెల్దీ స్నాక్స్ పిల్లలకు కూడా. లంచ్ టైం అయిపోయింది. ఇంకా సాత్వి అయితే పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫుడ్ పడిద్దా పడదా అని చెప్పేసి సాత్వికి నేను సపరేట్గా తీసుకొచ్చి ఇంకా పిల్లలతో పాటు తినిపిస్తూ ఉంటాను. పిల్లలతో ఉంటా వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తింటారు. పిల్లలు కూడా చక్కగా వెంటనే ముద్దు పెట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళు తింటూ ఉన్నారు కదా అని చెప్పేసి వీళ్ళు కూడా చక్కగా ఫాస్ట్గా తింటారు. ఇసుక బాయ్ చెప్పు, మళ్ళీ ఇంకా కలవ అని చెప్పు. మళ్ళీ పెద్ద అయితే మీరెవరో అంటారేమో. ఎప్పుడో ఏం చేస్తున్నావు? నీరే పువ్వు పద. మామ బాగా చెప్పా మామకే. సాత్వికి గుర్తు ఎక్కువే, అంత ఈజీగా ఏమీ మర్చిపోదు. ఒక్కొక్కసారి ఆటలో పడిపోయినప్పుడు మనం కావాలని డైవర్ట్ చేసినప్పుడు తప్ప మ్యాక్సిమం అయితే మర్చిపోదు. ఇప్పుడైతే పువ్వు పడిపోయిందంట. ఇంకా పువ్వు తీసుకునేంత వరకు అక్కడ నుంచి కదలేదు. పువ్వు తీసుకున్న తర్వాత ఇంకా నెమ్మదిగా అయితే ఇంటికి బయలుదేరుతుంది. మా పెద్దమ్మ నేను ఎవరైనా కనబడితే మాత్రం అసలు బీభత్సం ఒక చోట కూర్చోదు. అటు ఇటు గంతులు పెట్టింది, వెళ్ళిపోదాం అంటది, లేకపోతే కుర్చీలన్నీ కావాలంటది. అదే అల్లరి చేస్తుంది. వాళ్ళు అదే అంటారు అక్కడ టీచర్స్ అందరూ కూడా. మీరు ఎవరైనా కనపడ్డారు అంటే పేచీ ఎక్కువ చేస్తుంది మీ సాత్వి, లేకపోతే చక్కగా కామ్గా కూర్చుంటుంది. చైర్ ఎక్కింది అసలు దిగదు కూడా. పిల్లలందరూ కొట్టుకున్నా ఏడ్చినా ఏం చేయదు, వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఆడుతూ ఉన్నా కానీ అలా చూసుకుంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇంకా పిల్లలతో చూడండి ఏ విధంగా ఆడుతుందో. వెళ్దాం పదా అంటే ఫస్ట్ అయితే బాస్కెట్గా పెట్టుకుంది. ఇంకా తర్వాత టీచర్కి బాయ్ చెప్తావు కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్తావో అసలు ఇంకా మళ్ళీ వస్తామో లేదో కూడా కన్ఫామ్గా మనకు తెలియదు అని చెప్పేసి సాత్వి టీచర్ బాయ్ చెప్దాం అని చెప్పేసి వెనక్కి తీసుకెళ్ళి ఇంకా టీచర్కి బాయ్ చెప్పమంటే బాయ్ చెప్పింది. ఈ లెవెల్లో మళ్ళీ పిల్లలందరూ ఇలాగ చైర్స్ అన్ని రివర్స్ వేసుకొని ఆడుతూ ఉంటే ఇంకా సాత్వి కూడా వాళ్ళ దగ్గర చైర్ తీసుకొని చూడండి ఏ విధంగా కూర్చొని ఆడుతూ ఉందో. ముగ్గురు 3 చైర్లలో ఉన్నారు. మా సాత్వికే చైర్ లేదు, ఇంకా వాళ్ళ ఫ్రెండే చైర్ ఇచ్చింది అనుకుంటా. చూడండి వాళ్ళ ఫ్రెండ్ సైలెంట్గా నుంచొని ఇక్కడ సాత్వికి చైర్ ఇచ్చింది. ఈ లోపల అమ్మాయి ఆ గ్యాప్లో ఏం చేస్తుంది అనుకుంటున్నారు. చాక్ పీస్ నోట్లో పెట్టుకొని నెమ్మదిగా నవ్వులేస్తూ ఉంది. ఇంకా నేను చూసి వాళ్ళ అమ్మకి చెప్తే ఆ నైట్ వేసుకున్నామా వాళ్ళ మమ్మీ ఇంకా వచ్చి తీసేశారు చాక్ పీస్ని. పిల్లలు కూడా ఎంతోమంది రారు, మహా అయితే ఒక 5 members ఉంటారేమో అంతే. 5 members కూడా ఉండరు, 4 members ఉంటారు. ఇంకా స్కూల్ దగ్గరే ఈ లిల్లులు అన్నీ కూడా, అందుకని చెప్పేసి 4 వరకు ఉంటారు చక్కగా పిల్లలతో ఆడిపించుకుంటా. మా సాత్వి రా వెళ్దాము అని అంటే ఆడుతూనే ఉంది. చూడండి నేను ఇంకా 12 వరకు మహా అయితే 1 వరకు ఉంచుతాను అంతే, లంచ్ చేసేంత వరకు. తర్వాత ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అంతసేపు ఉండాలి అంటే పిల్లలు ఆడ కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడైనా ఈ గ్యాప్లో అయినా ఒక 3 hours లోపే ఒక 2 times వచ్చి చూసి వెళ్తూ ఉంటాము సాత్వి ఏం చేస్తుందో అని చెప్పేసి సైలెంట్గా.
సిటీలో తప్ప పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ కోతులు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇక్కడ కూడా కోతులు ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి పట్టుకో అని చెప్పేసి నన్ను పట్టుకోమని చెప్పేసి సాత్వి కూడా చేతితో బాటిల్ పట్టుకోవాలంట. నా దగ్గర నుంచి బాటిల్ తీసుకొని ఇంకా నడుస్తూ ఉంది. ఇదిగో అదే చూడండి, రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో, హైవే టైప్లో. ఇదంతా కూడా పల్లెటూరు అయినా కానీ తెలంగాణ కాబట్టి రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో. పల్లెటూరు అయినా మా సాత్వి ఇంటికి వెళ్ళిద్దేమో అని చూస్తే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకోకుండా, బాటిల్ పెట్టింది ఇల్లు, ఇంటికి వెళ్ళకోకుండా సాత్వితో పాటు ఇంకో అమ్మాయి ఉంది. ఇంకిద్దరు కలిపేసి ఏ విధంగా పరుగులు పెడుతున్నా చూడండి. ఒకటే అయితే పాపం సైలెంట్గా ఇంటికి వెళ్ళేది, ఇంకొకరు జత చేరారికి ఇంకిద్దరు కలిపేసి పరుగులు పెడతా ఉన్నారు. వాళ్ళతో పాటు నేను మాత్రం పరిగెత్తలేకపోయాను. ఈవినింగ్ వచ్చే వాళ్ళకి ఇంకా మా పెద్దమ్మ గారెలు చేస్తాను, మొక్కజొన్న గారెలు అని చెప్పేసి అవి ఒలుస్తూ ఉన్నాను నేను. మా పెద్దమ్మ చేస్తాను అని అంది. ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా కూర్చొనే అని చెప్పేసి చూడండి ఏ విధంగా ఒలిచి పెట్టాను. వాటిని మా పెద్దమ్మ చేసి ఎప్పుడో చాలా రోజులు అయిందంట. మళ్ళీ నీకోసం చేస్తున్నాను అని చెప్పేసి చేసింది. ప్రాసెస్ అంతా బాగానే ఉంది. తర్వాత ఏం చేశారు మా పెద్దమ్మ, బాగా గారెలన్నీ కూడా కొంచెం మెత్తగా ఉన్నాయి, నూనె పీల్చేసిందేమో ఎక్కువగా అని చెప్పేసి ఒక్కొక్కటి దూరంగా ఆరిపెడతా ఉంది. ఎందుకు పెద్దమ్మ అలా ఆరబెడుతున్నావు అంటే మెత్తగా ఉన్నాయి అని చెప్పేసి అని అంటుంది. కాదు, మనం బెల్లం వేసాం కదా, అలా వేయించినప్పుడు మెత్తగానే ఉంటాయి, కొంచెం పక్క తీసిన తర్వాత చల్లని తర్వాత గట్టి పడతాయి అని చెప్పేసి చెప్పాను. ఇంకా నెక్స్ట్ అయితే 6 months స్కానింగ్, ఇంకా స్కానింగ్ తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాము. స్కానింగ్ రిపోర్ట్ అవన్నీ కూడా చూపించడానికి 6 months అంతా కూడా బాగుంది అని అన్నారు. మా సాత్వి, నేను, మా అమ్మ ఇద్దరం కలిసి అయితే హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా మెడిసిన్ మళ్ళీ 1 month తర్వాత అయితే రామన్నారు. ఇంకా ఆడవాళ్ళు కలిసారంటే ఊరికి ఎందుకుంటాం, పక్కనే కూడా గోల్డ్ షాప్ ఉంది కొంచెం దగ్గరే. ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి తెలిసిన షాపే, గోల్డ్ షాప్కి వెళ్ళాము. మాకెళ్ళి కాసులు అలా అంటాము. ఈ కాసు వచ్చే వాళ్ళకి 57,000 అంట కాసు వచ్చే వాళ్ళకి. శాంబాబులు తగ్గిద్దాండి కదండి, అప్పుడు పట్టిరా అదే ఎప్పుడు కాదు నమ్మకం కోసం లోపల నెలలో 1 year అవుద్ది. ఇంటికి వచ్చే వాళ్ళకి మా అత్తయ్య, మా పెద్ద అత్తయ్య, మా నాన్న వాళ్ళ చెల్లి, ఇంటికి వచ్చే వాళ్ళకి మా అత్త వచ్చింది, నా కోసం ఇవి తీసుకొచ్చింది. పాల తాలికలు, ఇంకా కొబ్బరి బూరెలు, మామూలుగా బూరెలు ఉంటాయి కదా, పూర్ణాలు అంటారు కొంతమంది, బూరెలు అంటారు. ఆ బూరెలు ఆ 3 అయితే చేసుకొని తీసుకొచ్చారు ప్రత్యేకంగా ఇంకా నా కోసం. ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా అంతే, ఎవరైనా చుట్టాలు, ఎవరైనా అత్త వాళ్ళు, దగ్గర వాళ్ళు అందరూ కూడా ఏదో ఒకటి తీసుకొని వస్తారు, తింటారు ఆ టైంలో అని చెప్పేసి ఇష్టంగా. చూడండి బూరెలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా హాస్పిటల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం అన్నీ కూడా మంచిగా అయితే లాగిచ్చేస్తున్నాను చక్కగా స్వీట్లు అన్నీ కూడా. ఆ టైంలో ఇంకొంచెం ఆకలేస్తుంది కదా తిరిగి వచ్చే లోపలికి. ఇవే కొబ్బరి బూరెలు, పాల తాలికలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మా అత్త చూడండి కూర్చొని నవ్వుతూ ఉంది, వీడియో తీస్తూ ఉంటే వీడియో తీయొద్దు అని అంటుంది. ఇంకా మాట్లాడుతూ ఉంది, నువ్వు తింటా ఉంటే తీ మాకు దిష్టి తగులుద్ది అని చెప్పేసి ఏజ్ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకు వీడియో తీస్తున్నావు చిన్ని అని చెప్పేసి అంటా ఉంది మా అత్త. అక్కడ మా తమ్ముడే ఆడుతూ ఉండు తింటా ఉన్నాడు, నేను తింటా ఉన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.